నరసరావుపేటలో క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్లను రుణాలుగా అందజేసిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సంక్షేమమైన, అభివృద్ధి కార్యక్రమమైన ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం. క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్హెచ్జీలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులు ఇలా వివిధ వర్గాలకు రుణం అందించడం అభినందనీయం. గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయి. వ్యవసాయ రంగానికి 2,363 కోట్లు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు 325 కోట్లు, గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్తుకు 624 కోట్ల రుణాలు అందాయి. బ్యాంకులు ఇచ్చే రుణాలు ఒక రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, ఓ మహిళ సాధికారతకు, ఓ పారిశ్రామికవేత్త కలల పెట్టుబడిగా నిలుస్తాయి. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి నష్టపోకుండా బ్యాంకులు ఈ రుణమేళా ద్వారా రుణాలు ఇవ్వటం అభినందనీయం. ఎన్పీఏలపై కఠినంగా వ్యవహరించి దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ స్లాబ్లను మార్చి పన్ను భారం తగ్గించడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది. గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రం నిలబెట్టింది. అమరావతి, పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక సహకారం అందించింది. విబీజీ రామ్జీ కింద కేంద్రం నుంచి 7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు కేంద్రం 40,000 కోట్లు ఆర్థిక సహకారం అందిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులతో ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా మారుస్తాం. గత పాలనలో అధిక వడ్డీలకు చేసిన అప్పులను రీషెడ్యూల్ చేశాం. రాష్ట్రంలోని రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు కేంద్రం సహకారం అందిస్తోంది. దీనివల్ల 1,538 కోట్లు ఆదా అయింది. మహిళలందరికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 లక్షల డ్వాక్రా సంఘాలు 29,000 కోట్లతో పొదుపులో దేశంలోనే మేటిగా నిలిచాయి. రుణాల రీపేమెంట్లో 99.5% చెల్లింపులోనూ డ్వాక్రా మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. వారందరినీ మహిళా వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం. 2047 నాటికి హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీగా ఏపీని తీర్చిదిద్దేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ, ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకింగ్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు.
ఎన్పిఎల పైన కఠినంగా వ్యవహరించారు. చిన్న చిన్న ప్రభుత్వ ఖాతాలను విలీనం చేసి చిన్న చిన్న బ్యాంకులుంటే నష్టాల్లో ఉంటే అవన్నీ విలీనం చేసి సమర్థవంతమైన బ్యాంకు వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారు. యూపీఐని విస్తరించారు. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. డీబీటీతో లీకేజ్ తగ్గించారు. మీరందరూ చూశారు, జీఎస్టీ స్లాబులు ఎక్కువ ఉండేటివి, కన్ఫ్యూజన్ ఉండేది, చాలామంది నష్టపోయారు. వారు చేసిన సింప్లిఫికేషనే కాకుండా రైతులకు పేదవాళ్లకు న్యాయం జరిగేట్టుగా జీఎస్టీ స్లాబులు మార్చారు. దీనివల్ల ఆదాయం పెరిగింది, ప్రజలకు మేలు జరిగింది. ఇలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి మన మంత్రి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశాను, కానీ ఈరోజు ఒక క్రియేటివ్గా చాలా సమర్థవంతంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. 2 ఏళ్లకు మునుపు అంతా చీకటి, విధ్వంసం. ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ ద్వారా మీకందరికీ ఒక భరోసా ఇచ్చాం. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతే నేను 4వసారి ముఖ్యమంత్రిగానే ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను. ఈ నర్సారావుపేట మీటింగ్లో నేను కొన్ని విషయాలే చెప్తానండి. ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి
యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఎంపీ గారు అన్నారు, కోఆపరేటివ్ ప్యాక్స్లో గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఒక గ్యారంటీ సిస్టమ్ తీసుకురండి అని. అది కోఆపరేటివ్ సొసైటీ లెవెల్కి మాట్లాడారు. ముందుగా బ్యాంకులు కూడా అట్లాంటి లోన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా ఉండేప్పుడు మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా, మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా, దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. నేను కళ్ళారా చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ సమయంలో మార్కెట్కి వెళ్తే కాయకూరలు చేసే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఆ రోజుకు 1000 రూపాయలు తీసుకుంటారు అప్పు మధ్యవర్తి దగ్గర నుంచి. ఆ అప్పు 1000 రూపాయలు తీసుకున్న ఆ సమయంలోనే 900 రూపీసే తీసుకుంటారు. అంటే 100 రూపాయలు అనుకోండి మీరు తీసుకునేది, మీ చేతిలో ఆ డబ్బు పెట్టినప్పుడు 90 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు చేతిలో పెట్టుకొని మీరు 90 రూపాయలు తీసుకెళ్ళండి. కానీ సాయంకాలం మీరు బిజినెస్ చేసుకొని వెనక వచ్చినప్పుడు మళ్ళీ 100 రూపాయే తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లాంటి మధ్యవర్తుల ద్వారా లోన్ తీసుకుని బిజినెస్ నడపడం చాలా కష్టం. దాంట్లో మీకు మిగిలే డబ్బు ఏముండదు. ఇవన్నిటిని ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక్క విషయం, అన్ని గ్రామాల్లో అన్ని ఊళ్ళలో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకులు అందరినీ పిలిపించి మాట్లాడారు. మీరు జనం మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి అడుగుతారనే ఆ ఆలోచనని వదిలేయండి. మీరు వెళ్ళండి, గ్రామాల్లో వెళ్ళి ఎవరికి ఏ లోన్ ఇవ్వాలనేది మీరు అసెస్ చేసుకుని దాని తర్వాత లోన్ ఇవ్వండి అన్నారు. ఈ విషయానికి వచ్చినప్పటికీ ఇవాళ మీటింగ్ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2 సంవత్సరాల నుంచి దగ్గర 2 సంవత్సరాల నుంచి మీ ఎంపీ గారు లావు కృష్ణ నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ప్లీజ్ నాకు ఒక ప్రోగ్రాం చేయండి. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నరసరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్లో చేయండి అన్నారు. ఈ ఒక్క ప్రోగ్రాం మహత్వం మనం చెప్పాలంటే మీరు కళ్ళారా చూశారు. మీ ముందు
నేను రాజకీయ మాటలు మాట్లాడట్లా, కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవశ్యం. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది, నర్సరావుపేటలో ఈ ఫలానా వ్యక్తికి డబ్బు ఇవ్వండి,